ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. యూట్యూబర్స్ అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తున్నారంటే ఐపీఎల్ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల చాలా మంది ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి. గైస్ గుర్తుపెట్టుకోండి, ఐపీఎల్ వీడియోస్ మనం అప్లోడ్ చేసుకోవడానికి మనకు రైట్స్ లేవన్నమాట. సో ఎవరైతే జియో హాట్స్టార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైట్స్ ఉన్నాయి. ఐపీఎల్ మీడియా రైట్స్ మొత్తం వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. చాలామంది తెలిసి తెలియక చిన్న క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే హాట్స్టార్ యాప్లోకి, జియో హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి వీడియోస్ని డౌన్లోడ్ చేసి లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ చేసి చిన్న చిన్న క్లిప్స్ని తీసుకొచ్చి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల కాపీ రైట్స్ వచ్చి వాళ్ళ ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి. నేను మీకు చెప్తున్నాను, సో ఇలాంటి వీడియోస్కి చాలా దూరంగా ఉండండి. క్రికెట్ వీడియోస్ని అప్లోడ్ చేయొద్దు. మన ఛానల్లో అప్లోడ్ చేస్తే అవి పక్కా స్ట్రైక్స్ వస్తాయి, తర్వాత మనమే సఫర్ అవుతాం అనమాట. చాలా దూరంగా ఉండండి వీటికి. ఎందుకు అప్లోడ్ చేయకూడదంటే జియో హాట్స్టార్ వాళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి ఈ ఐపీఎల్ దగ్గర నుంచి మీడియా రైట్స్ తీసుకుంటారనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఐపీఎల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్ని ఇయర్స్ వరకు అగ్రిమెంట్ చేయించుకొని వీళ్ళ వరకే లైవ్ స్ట్రీమ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు. సో అట్లా తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు జియో హాట్స్టార్ యాప్లో స్ట్రీమ్ చేసుకొని వాటి మీద యాడ్స్ తీసుకొచ్చి డబ్బులు సంపాదించుకుంటారనమాట. సో మనం ఆ వీడియోస్ని సింపుల్గా మన ఛానల్లో పెడితే స్ట్రైక్స్ వస్తాయి, ఛానల్ టర్మినేట్ అయిపోయింది. దూరంగా ఉండండి. చిన్న చిన్న క్లిప్స్ అయినా సరే తీసుకొచ్చి వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పేసి కక్కుర్తిపడి పెట్టొద్దు. పెడితే ఛానల్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ మనం వాళ్ళకి అప్పీల్ చేసినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే చాలా లక్షల కోట్ల ఛానల్స్కి వాళ్ళు స్ట్రైక్లు వేస్తూ ఉంటారు. మనం అప్పీల్ చేసినా సరే మనల్ని పట్టించుకోరు, కనీసం మనం డాకర్ కూడా. సో ఇలా బాధపడటం కన్నా, ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత బాధపడటం కన్నా ముందే మీరు ఇలాంటి వీడియోస్కి చాలా దూరంగా ఉండండి. మనకి పర్మిషన్ లేదు, మనం పెట్టకూడదు అని తెలిసినా మళ్ళీ మీరు పెట్టారు, ఛానల్ డిలీట్ అయిపోయిందంటే దానికి ఎవరు ఏం చేయలేరు. సో ఇన్ని రోజులు మీకు కష్టపడి సొంత వీడియోలు పెట్టుకొని మానిటైజేషన్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించుకునే టైంలో తెలిసి తెలియక ఐపీఎల్ వీడియోలు పెట్టి ఛానల్ డిలీట్ చేసుకొని బాధపడొద్దు. చాలా దూరంగా ఉండండి. ఇలాంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.